తెలుగు, తమిళ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఈశ్వరీరావు. తెలుగులో ఇంటింటి దీపావళి నుండి మొదలు పలు సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించారు. కొన్నాళ్ల బ్రేక్ తరువాత మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. కేజీఎఫ్ చాప్టర్ 2, అరవింద సమేతతో పాటు పలు సినిమాల్లో నటించారు. సలార్లోనూ కీలక పాత్ర పోషించారు ఈశ్వరీరావు. కేజీఎఫ్ చాప్టర్ 2లో ఫాతిమా పాత్ర, విరాట పర్వం సినిమాలో సుజాత పాత్ర, వీరసింహారెడ్డిలో సిద్ధప్ప భార్యగా నటించి మెప్పించారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వరీరావు తెలుగువారే అయినా కొన్ని సందర్భాల్లో అవకాశాలు రాని పరిస్థితి కూడా ఎదుర్కొన్నారు. నటనలో ఎన్నో సవాళ్లను కూడా ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈశ్వరీరావు నేపథ్యం, సినిమా లైఫ్, ఫ్యామిలీ లైఫ్ గురించి కొన్ని అంశాలను తెలుసుకుందాం. ఈశ్వరీరావు తణుకులో 1973 జూన్ 13న పుట్టారు. వీరిది ఉమ్మడి కుటుంబం. ఈ కుటుంబానికి వ్యవసాయంతో పాటు వ్యాపారాలు ఉండేవి. వ్యాపారాలు ఉన్నందున తల్లిదండ్రులు చెన్నైలో ఎక్కువగా ఉండేవారు. దీంతో ఈశ్వరీరావు నానమ్మ దగ్గర, పిన్ని దగ్గర ఎక్కువగా పెరిగారు. అందుకే తల్లి ఎవరంటే ప్రభావతి, అమ్మాజీ అని చెబుతారు ఈశ్వరీరావు. ఈశ్వరీరావుకు 3 అన్నదమ్ములు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఓ అన్నయ్య రాజమండ్రిలో టీచర్గా చేస్తుండగా మరో బ్రదర్ దుబాయ్లో ఉంటున్నారు. ఇంకో బ్రదర్ ఈశ్వరితో పాటే ఉంటున్నారు. ఒక చెల్లెలు టీచర్, మరో చెల్లెలు ఇంటీరియర్ డిజైనర్గా చేస్తున్నారు. ఈశ్వరీరావు స్కూలింగ్ అంతా స్థానికంగానే జరిగింది. రాజమండ్రిలో ఉన్నత విద్య అభ్యసించారు. కూచిపూడి నేర్చుకున్నారు. సెలవుల్లో చెన్నైకి వెళ్లేవారు ఈశ్వరీరావు. అక్కడ ఇరుగు పొరుగు వారు మీ అమ్మాయి నవ్వు చాలా బాగుంది, సినిమాల్లో ట్రై చేయండి అని తల్లికి చెప్పేవారు. ఆ మాటలను ఈశ్వరీరావు తల్లి సీరియస్గా తీసుకున్నారు. అంతేకాకుండా తల్లి తరపు నుండి బంధువుల్లో చాలామంది సినిమా ఫీల్డ్లోనే ఉన్నారు. ఎస్ వరలక్ష్మి గారు తల్లిగారికి దగ్గరి బంధువే. సిఎస్ రావు, సి పుల్లయ్య లాంటి సీనియర్ నటులు, మేటి నటులతో ఈ కుటుంబానికి బంధుత్వం ఉండేది. అయితే ఎప్పుడూ నటించాలని అనుకోలేదు ఈశ్వరీరావు. తల్లికి మాత్రం సినిమాలపై ఆసక్తి ఉండేది. ఎక్కువగా సినిమాలు చూసేవారు, పిల్లలకు చూపించేవారు. అప్పట్లో 15 ఏళ్లకే హీరోయిన్ పాత్రలు ఇచ్చేవారు. ఈశ్వరీరావుకు 16 ఏళ్లు రాగానే వాళ్ళమ్మ ప్రత్యేక ఆల్బమ్ తయారు చేయించారు. ఆ ఆల్బమ్ని బాల్చందర్, భారతీరాజా, టి రాజేందర్ లాంటి డైరెక్టర్లకు కూడా ఇచ్చారు. ఆ క్రమంలోనే భారతీరాజాకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన టీకే బోస్ డైరెక్షన్లో తీనున్న కవిదై పాడు అలైగల్ సినిమాకి ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని తెలియడంతో తల్లి కోరిక మేరకు అక్కడికి వెళ్లారు. ఈ సినిమాకు హీరోయిన్గా ఎంపికయ్యారు. ఈ సినిమాలో ఈశ్వరీరావు పేరును జననిగా మార్చారు. ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న ఈ మూవీ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. నందితా దాస్కి పోటీగా ఉండే పాత్రకు ఈశ్వరీరావు పాత్ర సరిపోతుందని ఈశ్వరీరావును ఎంపిక చేశారని కూడా చెప్పవచ్చు. తమిళంలో మొదటి సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో తెలుగులో లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో ఇంటింటి దీపావళి సినిమా వచ్చింది. ప్రభాకర్ రెడ్డి సొంత బ్యానర్ జయప్రద పిక్చర్స్లో వచ్చింది ఈ మూవీ. ఈ సినిమాలోనే ఈశ్వరీరావును ప్రభాకర్ రెడ్డి, లక్ష్మీ దీపక్లు వైజయంతిగా మార్చారు. ఆ తరువాత జగన్ నాటకం, కలికాలం, స్టూవర్ట్పురం దొంగలు సినిమాలు వచ్చాయి. మలయాళంలోనూ ఊటిపట్నంలో నటించారు. జయరాం హీరోగా వచ్చిన ఈ మూవీ అక్కడ హిట్ అయింది. తమిళంలో నాలే తీర్పు, వేదన్ సినిమాలు రాగా 1994లో కన్నడలో మేఘమాలె సినిమాలో హీరోయిన్గా నటించారు. 1996లో రాంబంటు సినిమాలో కావేరి పాత్రలో నటించారు. ఈ సినిమాలో బ్లౌజ్లెస్ సీన్లో నటించిన ఈశ్వరరావుకు ఎక్కడా నెగిటివ్ రాలేదంటే ఎంత బాగా నటించారో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా గురించి ఈశ్వరీరావు ఓ ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు. అమ్మ ప్రోత్సాహంతో సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. హిందీ సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని. సత్యజిత్ రే తీసిన సినిమాలు ప్రభావితం చేశాయి. ఎన్ని సినిమాలు కాదు, ఎలాంటి క్యారెక్టర్లో నటించామనేదే ముఖ్యమని ఆలోచించాను. బాపు, బాలు మహేంద్ర, బాల్చందర్, మణిరత్నం, కె విశ్వనాథ్ వీళ్ళందరితో నటించాలని ఓ పెద్ద జాబితా తయారు చేసుకున్నాను. గ్లామర్ పాత్రలు అందరూ చేస్తారు, కానీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ఇక నటుడు, నిర్మాత శివప్రసాద్తో ఈ కుటుంబానికి పరిచయం ఉంది. ఆ పరిచయం కారణంగా శివప్రసాద్ రాజేంద్ర ప్రసాద్కి వైజయంతి గురించి చెప్పారు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ డైరెక్టర్ బాపు వద్దకు రమ్మని చెప్పడంతో వైజయంతి అక్కడికి వెళ్లారు. ఈ సినిమాకు వైజయంతి కరెక్ట్గా సెట్ అవుతుందని భావించి సెలెక్ట్ చేశారు బాపు. ఆ తర్వాత మరో డైరెక్టర్ బాలు మహేంద్ర వద్దకు తెలిసిన వారితో వెళ్లిన వైజయంతి డైరెక్ట్గా వెళ్లి సినిమా కావాలని అడిగారు. ఆయన సరేనని చెప్పి పంపించేశారు. ఏడాది పాటు ప్రతి నెలలో 2 ఫోటోషూట్లు తీశారు. అయినా వేచి చూశారు వైజయంతి. ఆ క్రమంలోనే రామన్ అబ్దుల్లా సినిమా వచ్చింది. రామన్ అబ్దుల్లా మూవీ అప్పట్లో సంచలన సినిమా. ఈ మూవీలో వైజయంతి పేరును ఈశ్వరిగా మార్చారు. ఈ సినిమాపై అప్పట్లో పలు వివాదాలు తలెత్తాయి. ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు.
ఈ మూవీ మ్యూజికల్ హిట్తో పాటు ఎన్నో సంచలనాలకు వేదికైంది. అప్పటికే చాలా మంది ఈశ్వరీరావుని నందితా దాస్తో పోల్చేవారు. రాంబంటు తరువాత పలు సినిమాల్లో నటించారు. వీటిలో ఎక్కువగా తమిళ సినిమాలే ఉన్నాయి. గురు పార్వై, సింహరాశి, పోమనవేమ, సుందరినీయం, అప్పు, కుట్టి, తావసి, కన్నతిల్ ముతమిట్టల్ తదితర సినిమాల్లో నటించారు. తెలుగులో అనుకున్న అవకాశాలు రాలేదు. అందుకు పలు కారణాలున్నాయి. ఓ ఇంటర్వ్యూలో ఈశ్వరీరావు చెప్పిన అంశాలను పరిశీలిస్తే, అప్పటికి తెలుగు పరిశ్రమ చెన్నైని వీడి హైదరాబాద్ వచ్చేస్తోంది. మేం చెన్నైలో సొంతిల్లు తీసుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. అదే అదనుగా కొందరు వ్యక్తులు నాకొస్తున్న అవకాశాలని అడ్డుకున్నారు. ఈశ్వరీరావును కథానాయికగా ఎంచుకుందామని దర్శక నిర్మాతలు చెప్పినా మధ్యలో ఉన్నవారు ఆవిడ ఎందుకండి 1,00,000 కండిషన్లు పెడతారు, పైగా చెన్నై నుండి రావాలి, అందుకయ్యే ఖర్చు ఎక్కువ అని చెప్పి మరొక హీరోయిన్ని రికమెండ్ చేసేవారు. దాంతో కొన్ని మంచి సినిమాలు వచ్చినట్టే వచ్చి చేజారాయి. మరోవైపు తమిళంలో అవకాశాలు ఎక్కువగా రావడంతో నేను తెలుగులో పెద్దగా ప్రయత్నం చేయలేదు. ఆ తరువాత మణిరత్నం అమృత సినిమాలోనూ కీలక పాత్రను పోషించానని చెప్పారు. అదే టైంలో సీరియల్స్లో ఛాన్స్లు వచ్చాయి. సన్ టీవీలో కస్తూరి అనే సీరియల్లో 5 ఏళ్ల పాటు నటించారు. వికటన్, రాడాన్ టీవీ, ఏవిఎం, బాలాజీ టెలిఫిలిమ్స్, యూటీవీలో 10 ఏళ్ల పాటు మెగా సీరియల్స్లో నటించారు. తొలిసారిగా శివాజీ ప్రొడక్షన్స్లో సీరియల్లో నటించిన ఈశ్వరీరావు ఆ తర్వాత పదుల సంఖ్యలో నటించారు. నిన్నే పెళ్లాడతా, అగ్నిసాక్షి, కస్తూరి లాంటి సీరియల్లు పెద్ద హిట్ అయ్యాయి. ఒకే సీన్లో 10 సార్లు యాక్ట్ చేయాల్సి రావడం, ఒకే సీన్ని 10 సార్లు చూపించడంతో సీరియల్స్లో క్వాలిటీ పోయిందని తాను భావించానని, అందుకే సీరియల్స్ నుండి కొంచెం దూరం జరిగానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఈశ్వరీరావు. అప్పట్లో రాధికతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న వ్యక్తిగా ఈశ్వరీరావు నిలిచారు. బుల్లితెరపై ఈశ్వరీరావుకి చాలా పాపులారిటీ వచ్చింది. దీంతో మళ్లీ తెలుగు సినిమాల్లో ఛాన్స్ రావడం మొదలుపెట్టాయి. అయితే తనకు గుర్తింపు ఉండే పాత్రలైతే చేసేందుకు సిద్ధమయ్యారు ఈశ్వరీరావు. కొన్ని రోజుల తర్వాత బోయపాటి శ్రీను ఫోన్ చేసి భద్రాలో నటించమని అడగడంతో నటించారు. ప్రేమం, బ్రహ్మోత్సవం, ఆ, నేను లోకల్, అలా వైకుంఠపురం, కాల, కేజీఎఫ్ ఇలా పలు సినిమాల్లో వైవిధ్యభరిత పాత్రల్లో నటిస్తున్నారు. బ్రహ్మోత్సవం సినిమాలో తొలుత చెప్పిన పాత్రకు ప్రాధాన్యం కనిపించినా ఆ మూవీ ఆడియో ఫంక్షన్కి కూడా పిలవలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఈశ్వరీరావు. ఇక కాలా మూవీలో హీరోయిన్గా రజనీకాంత్ సరసన్ నటించారు. అరవింద సమేతలో రెడ్డమ్మ క్యారెక్టర్లో కీలక పాత్రలో నటించారు. లవ్ స్టోరీలోనూ నటించి మెప్పించారు. ఆ సినిమాలకి సంబంధించిన అంశాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఓ రోజు పారంజిత్ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. నేను నమ్మలేదు. అప్పటి వరకు పారంజిత్ మూవీస్ చూడలేదు. ఇంట్లో వారు చెప్తే కబాలి మూవీ గుర్తుకు వచ్చి పారంజిత్ గుర్తుకు వచ్చారు. మరుసటి రోజు నేనే ఆ ఫోన్ నంబర్కి ఫోన్ చేసి నాకు ఫోన్ చేసిన వ్యక్తితో మాట్లాడి వివరాలు కనుక్కున్నాను. వెంటనే ఓ కెమెరామెన్ యూనిట్తో సహా వచ్చి వీడియో షూట్ చేశారు. నేను రజనీకాంత్ తల్లి పాత్ర చేయాల్సి ఉంటుందేమోనని ఆలోచించి సెట్ కాదని చెప్పాను. కానీ రజనీకాంత్తో పాటు హీరోయిన్ పాత్ర అని చెప్పడంతో ఒప్పుకున్నాను. సినిమాలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. షూటింగ్ కోసం ముంబైకి వెళ్ళాకే నేను కాలా మూవీలో నటిస్తున్నానని చెప్పాను. కాలా సినిమాలో ఊరికే తమిళం మాట్లాడడం కాకుండా తిరునెల్వేలి యాసలో మాట్లాడాలి. తమిళనాడులో పుట్టి పెరిగిన వాళ్ళకే ఆ యాస కష్టం. నాది తెలుగు బ్యాక్గ్రౌండ్, ఇంకా కష్టం. అందుకు ప్రతిరోజు సెట్కి వెళ్ళి పేజీలకి పేజీలు కంఠస్థం చేసేదాన్ని. ఎక్కడా తెలుగు యాస రాకుండా జాగ్రత్త పడేదాన్ని. ఇంత సాధన చేసినా రజనీకాంత్ గారు రాగానే భయపడిపోయేదాన్ని. ఆ విషయం చెబితే నాకు భయమేనమ్మా, పర్వాలేదు రండి నటిద్దాం అనేవారు. నవ్వించేవారు, తెలుగులోనే మాట్లాడేవారు. ఆ భరోసాతో ఆయనతో చేసిన ప్రతి సీన్ సింగిల్ టేక్లోనే ముగించాను. సినిమా పూర్తయ్యాక రజనీకాంత్ గారే ఫోన్ చేశారు. సినిమాలో మీరు చాలా బాగా చేశారు, మంచి మార్కులు కొట్టేశారండి అంటూ అభినందనలో ముంచేశారు. ఏదో మర్యాదకి అభినందిస్తున్నారని అనుకున్నా. కానీ సినిమా విడుదలయ్యాక వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన 2వ రోజే జయసుధ గారి నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఈ మధ్యకాలంలో లేడీ ఆర్టిస్ట్కి చప్పట్లు వచ్చిన సినిమా ఇదే. నిజంగా చాలా బాగా నటించావు. నీకు ఇలాంటి అవకాశాలు మరిన్ని వస్తాయని అన్నారు. అరవింద సమేత మూవీ కోసం త్రివిక్రమ్ ఫోన్ చేశారు. పాత్ర గురించి చెప్పడంతో సరే అని అన్నాను. తీరా మూవీ అయ్యాక చూస్తే ప్రత్యేక పాట ఉంది. మూవీ ఇండస్ట్రీలో ఓ స్త్రీ పాత్రకి ప్రత్యేక పాట ఉండడం చాలా తక్కువ. కాలా మూవీలో నా నటన బాగుందని శేఖర్ కమ్ముల ట్వీట్ చేశారు. నేను రిప్లై ఇచ్చాను.
తరువాత కొన్నాళ్ళకి లవ్ స్టోరీ మూవీలో నటించాలని అడిగారు. ఆ పాత్ర గురించి తెలుసుకున్నాను. చెన్నై నుండి హైదరాబాద్ వచ్చాను. షూటింగ్ స్పాట్కి వెళ్ళాక మరోసారి వర్క్ షాప్, ఫోటోషూట్, కాస్ట్యూమ్స్ షూట్ ఉంటుంది. ఆ విషయం ఆలోచించి దారిలో ఆగి ఓ షాప్లో చీర కొనుక్కుని అక్కడే కట్టుకుని వెళ్ళాను. యూనిట్లో అంతా షాక్ తిన్నారు. ఏదో గుర్తింపు రావాలని కాదు, పాత్రకు న్యాయం చేయాలంటే న్యాచురాలిటీకి దగ్గరగా ఉండాలి. అందుకే మూవీలో ఏ చీరలైతే కట్టుకున్నానో అలాంటి చీర కట్టుకుని షూటింగ్కి వెళ్ళాను. అంతేకాదు, ఆ మూవీలో చాలాసార్లు వితౌట్ మేకప్తో సీన్లు చేశాను. చాలా సినిమాల్లో మేకప్ లేకుండానే నటించాను. గంగా మూవీలోనూ అదే జరిగింది. జోగిని వ్యవస్థపై ఈ మూవీలో నటించాను. నంది అవార్డు కూడా ఈ సినిమాకు వచ్చిందంటే అదంతా డైరెక్టర్లు, డీఓపీలు చూపించిన విధానమే. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ గురించి నాకు పెద్దగా తెలీదు. కేజీఎఫ్ 1 చూడలేదు. అయితే కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం ప్రశాంత్ నీల్ ఫోన్ చేసి మీరు ఈ మూవీలో నటించాలని ఒకసారి రమ్మని చెప్పడంతో వెళ్ళి కలిశాను. పాత్ర గురించి చెప్పడంతో అప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 1 చూశాను. ఈ సినిమా ఇంత బాగుందా అని అనుకున్నా. ప్రశాంత్ నీల్ సీన్ల గురించి వివరించి కొంచెం టైం ఇచ్చి నటించమని చెప్పేవారు. అక్కడే టాలెంట్ చూపించుకోవాలి, ఎక్కువ తక్కువ చేయకూడదు, అప్పుడే సహజత్వం ఉంటుంది. కేజీఎఫ్ 2లో నా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పారు ఈశ్వరీరావు. ఇక ఈశ్వరీరావు ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే భర్త పేరు ఎల్ రాజా. ఈయన తమిళ డైరెక్టర్, నటుడు కూడా. పూర్తి పేరు లింగస్వామి కస్తూరి బి వెంకటరాజా, సంక్షిప్తంగా ఎల్ రాజా అని పిలుస్తారు. వీరిది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఎల్ రాజా తమిళంలో శంకర్ గురు, కాళీచరణ్, థైమెల్ అనై, కుట్రవలి, వేట్టయాడు విల్లయాడు, ధూల్ పరాకుతు, సూరి సినిమాలతో పాటు పలు సినిమాలు డైరెక్ట్ చేశారు. ఓ సినిమా షూటింగ్లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఈశ్వరీరావు వ్యక్తిత్వాన్ని ఇష్టపడ్డారు ఎల్ రాజా గారు. స్వయంగా ఈశ్వరీరావు దగ్గరకొచ్చి పెళ్లి విషయం ప్రస్తావించారు. ఆయన మాట తీరు, ఆయన వ్యక్తిత్వం అప్పటికే ఈశ్వరీరావుకి తెలుసు. అయితే పెళ్లి విషయం ఇంట్లో వారితో మాట్లాడమని చెప్పారు ఈశ్వరీరావు. ఇద్దరం ఇష్టపడ్డామని, ఇంట్లో వాళ్ళని ఒప్పించే పెళ్లి చేసుకున్నామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీరికి 2 పిల్లలు, పాప నివేదిత, బాబు రిషబ్. కాలేజ్లో చదువుతున్నారు. మరికొన్ని విషయాలకు వస్తే తన చెల్లెలు కూడా సినిమాలు చేయాల్సి ఉందని, అయితే పెళ్లి చేసుకోవడంతో కుదరలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సలార్లో ప్రభాస్తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇక ఈశ్వరీరావు నటించిన కస్తూరి సీరియల్ 6000 ఎపిసోడ్లు నడిచింది. నిన్నే పెళ్లాడతా సీరియల్ 6 ఏళ్లు, అగ్నిసాక్షి సీరియల్ 3 ఏళ్ల పాటు నడిచింది. తెలుగు, తమిళ సీరియల్స్లో నటించిన ఈశ్వరీరావు పలు అవార్డులు, సత్కారాలు అందుకున్నారు. ఇవి ఈశ్వరీరావుకి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు.